ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడానికి మనకు దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య వనరుల అంటే ఏదైతే ఆదాయం వస్తుందో, ఏదైతే డబ్బు వస్తుందో సో దాన్ని పంపిణీ చేయడం కోసం, ఆదాయ వనరులను పంపిణీ చేయడం కోసం సో ఈ ఫైనాన్స్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, దీని యొక్క అంటే ప్రాధాన్యత ఏంటి అంటే మనకు ఇప్పుడు జిఎస్టీ పరోక్ష పన్ను అనుకోండి, ఈ జిఎస్టీ ద్వారా మనకు డబ్బులు వస్తాయి. సో జిఎస్టీ ద్వారా కేంద్రానికి డబ్బులు వస్తాయి, రాష్ట్రాలకు డబ్బులు వస్తాయి. సో కేంద్రానికి రాష్ట్రానికి రెండింటికి మనకి డబ్బులు వస్తాయి. ఇద్దరికి డబ్బులు వచ్చిన తర్వాత ఈ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్ళే వాటాను నిర్ణయించేది ఎవరు అంటే ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది నిర్ణయిస్తుంది. సో పన్నుల ద్వారా వచ్చే వాటాను ఏ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య పంచాలి, సో గ్రాంట్ల ద్వారా వచ్చే వాటాలను కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంచాలి, సో దానితో పాటు మనకి ఇక్కడ స్థానిక సంస్థలకు కూడా ఉంటుందండి. సో ఈ స్థానిక సంస్థలకు కూడా ఏ విధంగా వాటాను ఇవ్వాలి, వనరుల వాటా, ఆదాయ వాటా ఏ విధంగా ఇవ్వాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే ఫైనాన్స్ కమిషన్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ.